ఇవాళ బహుళ అంతస్తుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానిలో 2 ఎకరాల భూమి ఇక్కడ కేటాయింపు చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతం నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష. ఇవాళ 12 సంస్థలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఈ ప్రాంగణంలో ఉన్నది 190 ఎకరాలు ఆయన స్వహస్తాలతో మార్కింగ్ చేసింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, బాలమహిళా ప్రగతి ప్రాంగణం, ఉమెన్స్ ఐటీఐ, ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్, న్యాక్ కేంద్రం, గిరిజన పాఠశాల, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, సైన్స్ సెంటర్, డైట్, ఇది ఇప్పుడు పెట్టేది ఫ్లాటెడ్ కాంప్లెక్స్, అలాగే బీసీ గురుకుల పాఠశాల, టిట్కో హౌసింగ్. ఇన్ని సంస్థల ప్రాంగణం ఇది. కలెక్టరేట్ ఉండనే ఉంది ప్రస్తుతానికి. ఇవాళ ఒకటే ఇది విజ్ఞాన కేంద్రం. బొమ్మూరు అనేది విజ్ఞాన కేంద్రం. దీన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఎక్కడికో వలసలు పోతున్నాం మన బిడ్డలు, ఇంట్లోనే కూర్చొని పనిచేసేదానికి అవకాశం కలగాలి. ప్లే అనుకున్నాం, అనుకోకుండా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం వల్ల మనకి మన అదృష్టం. ఇవాళ 15 కోట్ల రూపాయలతోటి దాదాపుగా 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బహుళాంతస్తుల భవన నిర్మాణం అవుతుంది. 26 సంస్థలకు అవకాశం ఉంది. హాల్స్ వస్తాయి, దాంట్లో మన పార్టిసిపేషన్ వస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారులు కానీ ఎవరైనా పారిశ్రామికవేత్తలు 1 కోటి రూపాయల దగ్గర నుంచి 10 కోట్ల రూపాయల దాకా పెట్టుబడి వేస్తే కలెక్టర్ గారి సారథ్యంలో బ్యాంకర్స్ తోటి కూడా మాట్లాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇక్కడ నీటి వస్తు కానీ, కరెంటు వస్తు కానీ, రోడ్లు కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా చేసి వారికి ఏర్పాట్లు చేయబోతున్నారు. దాని యువకులు ఎవరైతే వాళ్ళ కాలేజీ నుంచి రాగ్రేడ్ వస్తున్నారో రేపు భవిష్యత్తు నిర్ణేతలు మీరే. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి ఎవరి చేతిలోనూ మోచేతి నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. మన కాళ్ళ మీద మనం నిలబడితే ఎవరైనా పైకి వస్తారు. అనేక మంది వాళ్ళ భారీ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన వాళ్ళంతా కూడా చిన్న స్థాయిలో నుంచే. దానికి కోటీశ్వర భూస్వామి అక్కర్లా, పేదవాడు కూడా బుర్ర పెడితే పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుందనే దానికి నిదర్శనం. ఇవాళ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు మన కలెక్టర్ గారు, ప్రోగ్రెస్ కలెక్టర్ గారు వచ్చారు, కీర్తి సురేష్ గారు, అలాగే స్వరూప్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, నాయక్ గారు డీటీ గారు ఉన్నారు, జార్జి గారు ఉన్నారు, మా సోదరుడు వీర్రాజు గారు కేంద్రంతో అనుసంధానం వీర్రాజు గారు ఉన్నారు, వాసు గారు ఉన్నారు, ఇతర పెద్దలు ఉన్నారు. మనం ఒకటే ఈ కేంద్రాన్ని ఇంకా బాగు చేయాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున మళ్ళీ మనకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మళ్ళీ మా పునఃప్రారంభం అవుతుంది. ఈ ప్రాంగణాలంతా కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. చాలా పాడైపోతున్నాయి. వాటన్నిటిని ఒక్కొక్కటి క్లియర్ చేయడం కోసం మనం లోకేష్ గారితో కూడా మాట్లాడాం. అన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లారిటీ రావాల్సిన, పాములు జరులు ఉంటే మంచిది కాదు. దాన్ని కూడా మనం ఏర్పాటు చేద్దాం. 18వ తారీఖు ఒకవేళ లోకేష్ గారు వస్తే వారి దృష్టిలో ఈ సమస్యలన్నీ పెట్టి విడతల వారీగా గ్రాంట్లు తెచ్చుకొని ఆ సంస్థలు మళ్ళీ పునర్నిర్మాణం చేద్దాం సౌన్యంగా మనం చేస్తూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కలెక్టర్ గారు.